అయ్యో నా బతుకు మళ్ళీ గీడికే వచ్చింది. లక్కీ లాట్ అన్నాడు మా మామ రమ్మన్న వాళ్ళు. అయ్యో బొచ్చడి పైసలు వస్తాయి కావచ్చు అనుకున్నా. గీడికే వచ్చింది నా బతుకు. అయ్యో భగవంతా శంకర. ఇంత తక్కువ తిన్న అయిపో కడుపు అంతా కొనలు పట్టినట్టు వస్తుంది కుట్టకట్టంటే అని. ఈ ఇంటి మొక్కని ఎప్పుడు రాలే. ఏమన్నా ఎత్తుందో ఎవరు ఉన్నారో. అగో ఓ అమ్మ ఇక ఓ బుక్ అన్నమేవా? అన్నమా? అన్నము ఉండే కానీ ఇక ఉంటే ఖరాబ్ అయిద్దని ఆ ఉండన్న మొత్తం ఇంత అంత ఉండగా ఆయనతో ఉరుచుకొని తిన్నా. అయ్యో అవునా? అయితే 50 100 వెయ్యి పట్టుకపోతా. 50 రూపాయలైనా 100 రూపాయలైనా బయట పోయినా తింటే పట్టు. వెయ్యమ్మ వెయ్యి. ఓ 50 100 వెయ్యి. 100 50 అడుగుతానవా? 100 50 కాదు. అడకచ్చుకునేటోళ్ళు 4 రూపాయలు 3 రూపాయలు 2 రూపాయలు ఆఖరికి ఎవరైనా దాగి ఉంటే ఓ 5 రూపాయలు ఇస్తారు. ఇక 100 అడిగితే వాళ్ళని ఎత్తారా బిడ్డ? అటుకునే తిరిగిపోతావు. అయ్యో 5 రూపాయలకి ఏమొస్తుందమ్మా? ఏమొత్తలేదు. అందుకని 50 రూపాయలు అయితే నీ పేరు చెప్పే బుక్ ఒక పూట అన్నం తింటా. అది కూడా 60 రూపాయలు 70 రూపాయలు చెప్తాను ఫుల్ భోజనానికి. నేను 50 రూపాయలలో చదువుకుందామని నేను అనుకుంటానా. గట్లమ్మా ఉంటింత దాన్ని వేయి, లేకుంటే 50 100 వేయాలి. అది బరాబర్ లెక్కే. ఏంటికైనా అడుక్కుంటాను నేను. ఇప్పటికి అడుక్కోబట్టి 2 నెలలు అవుతుంది. మంచిగా అడుక్కుంటానా, మంచిగా తింటాను. అట్లా తేపో తేపో. ఎందుకు పైసలైన 100 50 ఎందుకు అడుక్కుంటాను బిడ్డ? పెద్ద గొడ్డున్నట్టున్నావు. ఓ కట్టం చేసుకుంటే 500 వస్తాను 1000 వస్తాను. ఎంతో కట్టం చేసుకొని నువ్వు కట్టం చేసుకొని సంపాదించి 10 మందిని అది అంత ఈడున్నది నీ దగ్గర. పైసలని వస్తాను బిడ్డ. 100 50 నేను పులు పోయి నేను తింటా. 50 రూపాయలు అయితే మామూలుగా వస్తాయని ఎందుకు తిరుగుతానో వాటికి పని లేక. అయ్యో అమ్మ నా బాధ నీకు చెప్తే ఒడవదమ్మా. నేను ఇటు ఎందుకు తిరుగుతానంటే ఓ నా భార్యతోనే ప్రాబ్లము, నా అత్త మామతోనే ప్రాబ్లము, ఓ అప్పు తీసుకున్న కాడ ప్రాబ్లము. ఎన్ని కట్టాలుంటే ఇట్లా తిరుగుతానో తెలుసా అమ్మ. ఓ నా గోస నీకేమెరక. బొచ్చడు గోసలు ఉన్నాయి. వెనక చూస్తే ఏ వారం అంతా ఆగమై ఉన్నది. గట్లా అందుకనే ఇట్లా తిరుగుతాను. ఓ నేను హాయమన్న తీరుగా బతికినవాడిని. 60 లక్షలు అప్పు అయిందమ్మా. అప్పు అయ్యో గిట్లా చిప్ప పట్టుక తిరుగుతానా. ఏంది అడక తినడానికి 60 లక్షలు అప్ప? ఎట్టిచ్చింది? ఇచ్చిన వాళ్ళు ఎత్తిచ్చింది. నీకేం చూసి ఇచ్చిండ్రు? ఎట్లా తీరుతాను అనుకుంటాను. బువ్వకు లేదని పొట్టకు లేదని 10 50 20 30 అని 100 రూపాయలు నేను అనేది తింటాను. 60 లక్షలు అప్పు అంటే ఏం ఎట్లా చదివినావు? ఎవరిని బొలత కొట్టి వచ్చినావు? అయ్యో నేను చెప్తూనే ఉన్నా కాదమ్మా. నాది ఆయమన్న బతుకుండే ఓ కోట్ల వ్యాపారం కోట్లనే తిరిగేది. ఇట్లా కోట్లు 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 అనుకుంటా. నా వ్యవహారం అంతా వేరే ఉండేనమ్మా. దుబాయ్ పోయినా, మస్కట్ పోయినా, అటు పోయినా ఇటు పోయినా. ఆఖరికి అత్తి ఒక కథ వచ్చింది. ఏం చేయాలి? అంతటి పోయినా ఎక్కడ పని చేయబుద్ధి కావాలి. ఎక్కడ పోయినా ఎండ కొట్టింగ్స్ చెమట పట్టింగ్స్ అంతా ఉడకపోతే ఇప్పుడు కూడా ఉడకపోతున్నది. ఇది ఏం చేయాలమ్మా? గోస నా గోస చెప్తా పాటు. నీకు చెప్పే పోతా. నీ దగ్గర చెప్పి ఇక నేను చెప్పే పోతా పాటు. ఇగో అయితే మా అత్త మామ ముందుగా నాకు కొన్ని పైసలు ఇచ్చిండ్రు. ఇచ్చి భూమి చేసుకోమన్నారు. మా ఇంటికన్నా నేను భూమి బయటనే చేసుకున్నా. నీ దగ్గర 2 పైసలు ఉన్నాయి అమ్మ, మర్చిపోయినా. ఎందుకంటే ఓ 10,000 ఇచ్చినాడు. నీకు కూడా 1 కోటి రూపాయలు ఇస్తా. అబ్బో నీ 1 కోటి రూపాయలు నాకేమద్దు. అవుతావా కానీ ఈ ఆడోళ్ళకే కొబ్బరి నూనెలు ఏదో ఇంకో నూనె ఏదో అన్ని అడవులు చెప్తాను. ఆ నూనెలన్నీ పెడితేనే ఉన్న జుట్లు ఊసిపోతాయి. మరి నీకు ఈ కాలం ఇంకెట్లా పెరిగింది బిడ్డ? మొత్తం కళ్ళు కనిపించకుండా పెరిగింది. ఓ ఈ జుట్ట అమ్మ, ఇట్లాంటి జుట్టు నీకు కూడా కావాలనిపిస్తుందా? ఏం లేదమ్మా. ఇగో ఇట్లా తీయాలి. ఇక నువ్వు కూడా పెట్టుకో కావాలంటే. ఈ జుట్టు 100 రూపాయలు ఇచ్చిళ్ళు. అయ్యో అది ఈ జుట్టు అంతా నీకు ఏమి నూనె పెడితే పెరిగిందా అని నేను అనుకుంటానా? ఇంకా కొనుకొచ్చుకొని పెట్టుకున్నావు అని నాకు తెలియదు. ఇది నేను కొనుకొచ్చుకున్నా 100 రూపాయలకి ఇచ్చిళ్ళు. అంతేనా? మంచి పని చేసినావు. ఇక అను నూనె పెట్టేదానికన్నా 100 వారేసి తెచ్చుకున్నావు. ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. మంచిగానే. ఇక అట్లా మన పరిస్థితి అయితే గది. ఇక నాకు 50 మంది ఇస్తే పోతాను. మొన్న బాధ అంతా నీకు చెప్పుకున్నా కదా. ఎవరికైనా ఇట్లా బాధ చెప్పి ఏదో చెప్తే ఏదో బుక్కడి తింటానమ్మా. గట్లా 100 కాదు కానీ నేను ఒక పని చెప్తాను. చెప్పు. నీకు ఒక పని చెప్తాను. అయితే దొడ్లంతా చెప్తున్నది. ఆ చెత్తంతా వాడు పెద్ద చీపురు కట్టినది ఊడ్చా పెంటలో పోయి. నేనా? మరి నీకే చెప్పా. పైసలు అడిగేది ఎవరు నువ్వు కాకుండా నేనా? అయితే మొన్న వాన కొట్టింది. ఇదంతా గడ్డి మొలచ గట్లా పెరుగుతుంది. నిన్న ఇంత గంగవాయిల కూర వెళ్ళింది పందిరి ముందట. అది కొంచెం వండుకున్నాం. ఇప్పుడు వండుకునేది ఏం లేదు. ఓ దీక్ష పారిస్తా. అదంతా చెక్కు మంచిగా గడ్డిపోస లేకుండా చెక్కి ఎత్తిపోయి మళ్ళీ ఒక కొడలు ఇస్తా. ఏమైనా చెక్కితే మొదల పండి దిగుతా చూడు.
అదంతా మొత్తం మొదళ్ళకు మళ్ళీ మొలవకుండా చెయ్యి ఆ, చేసి ఎత్తిపోయి ఆ, అటేడు పోతే గాడ చెట్టు ఆ నీళ్ళు పోయే కాడంతా ఆకు రాలింది ఆ. అదంతా కొబ్బరి చీపురు ఎత్తి అదంతా ఊడి చెత్తు ఎత్తి ఇవి పంపించుకొని కాలు చేతులు కడుక్కో ముఖం కడుక్కో 50 రూపాయలు ఇస్తా పట్టుకొని పోదు నువ్వు 50 రూపాయలు ఇవ్వకుండా మంచిగా దగ్గరనే పెట్టుకో ఆ పనులను నువ్వే చేసుకో. అద్దు అబ్బో నీకు కథ మంచిగా లేదు. ఆ? అంటే వాటికనే వందలు ఇస్తారు ఆడుకొని పోతానని ఈ అప్పులని చేసి తినుకొని తిరుగుతాను అప్పుడే మారువేషం వేసుకొని అయ్యో బిచ్చవాడిగేటోళ్ళని ఇంతగానో పనులు గా పని చేయి గీ పని చేయ అంటే ఏమమ్మా నాకు అర్థం కాదు. మరి నా సొంటోళ్ళు ఈ కట్ట పట్టుకొని చేతగాని ముసలోళ్ళు అంటే ఓ 10 రూపాయలు ఈ బిడ్డ పోయి చేత అవుతానని అడిగినా అదో సార్థం. నలుగురు సాధంత బలం ఉన్నాయి నీకు కుటుంబాన్ని పోషించటోనివి ఏమో మొత్తం మంది ఎవడు పడితే వాడు ఈ పంత వాళ్ళు కొట్టిన ఇంకంత మొత్తం పొట్టు అయింది ఏమో 50 మంది ఏమని అడుగుతాను 50 మంది ఇస్తారు అట్టుకొచ్చుకుంటోళ్ళకు. నీకు ఇంత ఏజ్ మీద పడ్డది ఇక నీకు ఇట్లా అర్థం చేసుకొని ఒక 50 రూపాయలు ఇస్తే ఏం పోయింది ఏం చేసుకుంటావు పైసలు రూపాయలన్నీ కట్టుకొని పట్టుకొని పోతావా? 50 రూపాయలు ఇవ్వాలమ్మా 50 మందో దానం చేయాలి. దానం గొప్పది ధర్మం గొప్పది ధర్మమే 100 లోకాలు వెలుగు అన్నారు. గట్లా దానం చెయ్యి మంచి జరుగుతుంది గట్లా చెప్తారా చెప్తే నువ్వేమో పని చెప్పించుకొని పైసలు ఇచ్చినాక నువ్వు దానం చేసేది ఏముందమ్మా నాకు అర్థం కాదు. ఇక ఆ పని చేయనట్టప్పుడు ఇంకా నేను ఊడ్చి తుడువు ఇంకా బో పెద్ద కథలే ఉన్నాయి ఇంకా బట్టలు వినమంటలేవు నీ కథ మంచిగానే ఉన్నది. ఇస్తావా ఇవ్వకుండా ముచ్చట అదే పని చేస్తా ఇప్పుడు పైసలు తెచ్చిన పట్టుకొని ఉంటా దేశపారు తెస్తా అదంతా చెక్కు ఊడి చెట్టిపోయి ఆ తెగిన మొదలు కొడలతో మొత్తం దవితి మళ్ళీ వాన కొడితే మొలవకుండా ఆ చెత్త ఎత్తిపోయి ఇక ఇట్లా వాళ్ళకి 5, 6 అయింది పనుల వేయని వాళ్ళు వస్తారు ఈ 50 రూపాయలు ఇస్తా దగ్గర పెట్టుకో ఇక మళ్ళీ ఇంత నేను అన్నం అని తింటలా నీకు ఇంత పెడతా మామిడి కాత పెడతా సరే సాలిగా తిండు ఇక వద్దు నాకు మామిడికాయ తొక్క ఇగో నేను ఇప్పుడు అడుకోబట్టి 2 నెలలు అవుతుంది ఒక్క రోజు కూడా నేను మామిడికాయ తొక్కేసుకొని తినలే. చికెను మటన్ ఎవరింట్లోనైనా ఎక్కడ ఫంక్షన్ జరుగుతుంది ఈ పైసలు పెట్టుకుంటా జైలు పెట్టుకుంటా కదా మళ్ళీ ఫంక్షన్ దగ్గర పోయి తింటా. ఎప్పుడైనా 4 గంటల చికెన్ 4 గంటల మటన్లు తింటా నేను. ఇంకా మామిడికాయ తొక్క తిను గందుకనే ముసలితనం వచ్చింది పో. నేనైతే వయసుగానే ఉంటా పాప ఇక వా ఇంకా మంచిది నువ్వు వేయకుండా మంచిదే. అందుకే తిరుగుతాను ఆ కాళ్ళు ఎక్కడ అక్కడ తింటున్నాయని ఎవరు పడతారు అక్కడంతా ముసల్లో ముడిగోళ్ళో శాతగానంలో ఇట్లా వనుక్కుంటే అత్తను పాపం అనిపిస్తుంది. నీకెందుకు అడుకోబుద్ధి అవుతుంది నీకెందుకు సిగ్గుమానం అనిపిస్తలేదు. నీకెవరిని చూసినా పాపం అనిపించేది పో. నువ్వు అబ్బో పనులు చేస్తే పైసలు ఇస్తుందట 50 రూపాయలు ఇస్తుందట మామిడికాయ తొక్కేసి అన్నం పెడుతుందట ఎట్టరో భగవంతుడు ఎవరైనా అప్పులోడు చూస్తున్నాయి నేను దాని నమ్మకం చూస్తే ఇప్పుడు ఆగమవుతుంది. ఏంది రోజుల్లో అయినా వేరే ఆలోచించాలి. ఈ అడక తిని రద్దు పని చేయొద్దు ఏం చేయాలి ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు చూడు ముసలిది ఒక 100 రూపాయలు ఏమంటే వేయలే ఇప్పుడు 1000 రూపాయలు అయినా వేస్తుంది. చెప్తాగు ముసలి దాని సంగతి నాకు ఎంత రేవులు తెలుసు ఎంత కథ ఉన్నది ముసలం ఎటుపోలే. భిక్షాందేహి బుజ్జి భిక్షాందేహి బుజ్జి. ఏంది బుజ్జా ఎడ కనిపిస్తుంది బుజ్జి నీకు? అయ్యో బుజ్జి నువ్వెందుకు తొందరపడతావు? నేను 64 ఆకాశాల నుండి వస్తానా తిరిగి అట్లా నాకు ఎవరైనా చిన్నగానే అనిపిస్తారు బుజ్జి అనే పిలవాలి మేము. అవునా మనకు కనిపించే ఆకాశం కాక 64 ఆకాశాలు ఉంటాయా? అయ్యో చిట్టి బుజ్జి దేవా ఈ భక్తురాలని క్షమించు దేవా క్షమించు. ఓం భస్వం బరిహే భస్వం ఓం జీవా శరణు మల్లేశ జీవా. అంటే నువ్వు స్వామి అన్నట్ట సాధు అన్నట్ట నువ్వేం పూజ చదువుతానో అది ఏంటిది నాకు ఒక్కటి కూడా అర్థం కాలేదు. నువ్వు ఏం చదువుకున్నావు బుజ్జి ఎంతవరకు చదువుకున్నావు చెప్పు. నేనా 85 ఏళ్ళున్నా. అప్పుడు కరెంట్ ఉన్నదా బడి చెప్పే సార్లు ఉన్నారా సర్కారు బడి ఉన్నదా చదివినామని వాళ్ళని అడిగేటోడున్నాడా? ఎక్కడ నేర్చుకొని వచ్చామయ్యా ఈ కథలు? ఈ ముసలిదేంద్రు ఇట్లా వచ్చిన పిచ్చి చేస్తాంది ఎట్లా గతి? అమ్మా నేను అడిగేది నీకు అర్థమైతలేదు. ఏంటిదే నాకు అర్థమయ్యేది? ఏమి సామి అన్నట్టు చూస్తే పందిరెత్తున్నావు నువ్వు ఎట్లా సామి అని నాకు ఎట్లా నమ్మకం ఉంటుందయ్యా?
అంటే నీకు నమ్మకం కలుగుతలేదా? ఓం నిబ్బెప్పేస్ ఓం జల్ 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 ఓం ఓం ఆగు శరణు ఆగు ఓం 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 తటస్థం దిటస్థం తట 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 కడుపులో తిన్నాక తటస్థం గడగడ 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 శంభో గడగడ గడ్డర్ర గడగడ తటస్థం. కడుపు తిన్నాక తతత్వమే అయింది కానీ మరి సంగతి ఏందా? నేనే దొరికినా ఇలా పొద్దాక ఊరందరికీ తిరిగి వచ్చినావా? ఇప్పుడు మళ్ళీ నా దగ్గరికి వచ్చి అంత శివం తోలుతాను ఎంతో గడగడ అంటావు, సతత్వం అంటావు. ఎన్ని వాడి తిన్నావు ఇవాళ? బుజ్జి బాలిక ఈ తటత్తం గిటత్తం కాదు. ఓం ఆగు దేవా ఆగు ఆగు బుజ్జిని ఏవరకు ఆగు ఆగు దేవా ఓం ఓం గీం గాం గీం దేవా 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 ఓం దేవా దేవా దేవా. నువ్వు సాధువేషం కట్టుకొని వచ్చినావు కానీ నీ మాటలు నీ కీకలకు పొరగాళ్ళకు జబ్బు పుడుతుంది. ఇవి ఉన్నది పోయి లేనిది పుడుద్ది. నువ్వు సపరేట్గా పోయి ఎక్కడికైనా పోయి ఆ ఏమన్నా చూసుకొని 10 అడుక్కొని కిలో 2 కిలోల కంట్రోల్ మేము వచ్చినాయి. మనిషి 10 కిలోని పెడతారు. పట్టుకొని పోయి మంచిగా వంట చేసుకొని తిని కడుపుని తిని రంది లేకుండా పట్టుకోపోయి. ఓసి నీ ముసలి పాడువాడు అసలు జరుపుతలేదేమో. ఇవన్నీ అడుకున్న పైసలు పెట్టుకొని కచ్చుకుంటే ఓ దేవుడా భగవంతా ఉట్టిగా పైసలు పెట్టి కడుపుని తిన్నా అయిపోవు. ఈ ముసలి దాంతో నెట్టరో కతో ఏదైనా గట్టి ప్లాన్ వేయాలి, లేకుండా పోగలవది. ఏదో వచ్చి సపరేక ఇంత బిచ్చం పెట్టమ్మా అని అడుక్కుంటే అయిపోద్ది. ఏదో హోం డామ్ దీమని అంత మనుషులు జడిసే తట్ట ఉర్రబడితే కట్టె పట్టుకొని టిట్ట మన శివం వచ్చినప్పుడు దూరం పడుతుంది. 20 వాళ్ళు పట్టుకొని తిన్నట్టు. ఆ కట్టె ఎక్కడ తెచ్చుకున్నావు? మహారాష్ట్రంలో మా మనవరాలు ఒకటి పంపింది. నేను అక్కడ మా కొడుకు దగ్గర మర్చిపోయొచ్చిన. నా కట్టెకి ఇట్నే ఉండే. మరి ఆడి ఇక్కడ తెచ్చుకోవడం అయింది. అయ్యో తల్లి, ఇది ఇక్కడి కట్టే కాదు, ఇది అక్కడి కట్టే. ఆ లోకంలో కట్టేది మంత్రదండనం. మంత్రదండనం అంటారు దీన్ని. అయ్యో అవునా? అయితే నీకు మంత్రాలు అయితే నేర్చుకొని వచ్చినావా? అయ్యో పిచ్చి తల్లి, నేర్చుకున్నాడు కాదు, మేము పుట్టేదే మంత్రాల నుంచి పుడతాం. అవునా? అయితే నువ్వు పుట్టంగానే మంత్రం నేర్చుకొని వచ్చినావా? మరి మాకు పని చేస్తావా? అబ్బా దారిలో పడ్డది ముసలి. జడ్జరకజై చేతనమ్మా చేత్తా. మేమున్నదే మంత్రదండన పని చేయడానికి ఉన్నాం. అయితే మరి ఎంత తీసుకుంటావు? అయ్యో పనిని బట్టి రేటు ఉంటుందమ్మా. ఒకరు 2 లక్షలు ఇవ్వచ్చు, ఒక 5 లక్షలు ఇవ్వచ్చు, ఒకరు 50 లక్షలు ఇవ్వచ్చు. అయ్యో లేని కాడ తక్కువ తీసుకుంటాం. పనిని బట్టి రేటు ఉంటుంది తల్లి. అయితే కానీ అప్పుడు మా ముసలాయనే మా పెద్ద మనిషి అప్పుడు పని చేసినప్పుడు అప్పుడు సోలాపురం వేయండు కొన్ని రోజులు వరంగల్లో ఉన్నాడు. మళ్ళా వ్యవసాయం చేసిండు. ఎన్ని పైసలైనా పెట్టుబడికి ఆయన ఇచ్చేది, మిగిలినవి దాచేది. అవి ఎన్ని రోజులు అడిగినా చెప్పక పానం భోగంగా అడుగుతా అన్నాడు కదా. అగో ఇనుప సందుకలినాయి, అది తాళం మీకు తీయచ్చేది ఉంటే తీసుకొని ఓపెన్ చేసి చూసుకోండి అన్నాడు. అది ఎప్పుడు ఓపెన్ చేస్తామన్నా అత్తలేదు. మరి నువ్వు బాగా ఆకాశం నుంచి తిరిగినేమో 12 రాష్ట్రాలు తిరిగి వచ్చినేమో. అయితే మరి నీ మంత్రం ఏందో, నీ పూజ ఏందో, నువ్వు స్వామివే కదా. స్వామినే. అయితే సందుగా తీసుకొచ్చి ఇక్కడ పెడదాము, పెట్టి అది దాన్ని వలకొడదామంటే అందులో ఏమున్నాయో మరి ఖరాబ్ అయ్యేటి తెలియదు కదా. అందుకే దాన్ని కొడతలేము, ఇనుప సందిగా కానీ దాన్ని వలకొడతలేము. మరి అక్కడ పెడితే దాన్ని ఏ పూజ మంత్రం వేసి దాన్ని దిగి ఓపెన్ చేయి, ఆ సందుకలు ఏ పాటినో చూస్తాం. సరే, నువ్వు చెప్పింది నాకు నచ్చింది. సందుకలు ఎంతున్నా సరిసగా అంటేనే నేను మరి తాళం తీస్తా. అబ్బా గట్టెట్టుంటుంది. మా ముసలాయిని ఇంత కట్టబడి సంపాదించి అందులో పెడితే నువ్వు ఒక మంత్రం వేసి తాళం ఓపెన్ చేస్తేనే నీకు సగం వస్తాయా? నాకు 2 పాలు నీకు పాలు. అబ్బో 2 పాలు పాలంటే కష్టం కాదమ్మా. సరిసగం అయితేనే ఇంకా నేను ఎక్కువ తీసుకునేది. ఎందుకంటే మా మంత్రాలు అక్కడ చేపించి గీపించి అంత రావాలి కదా, ఎక్కువ తీసుకోవాలి. కాకపోతే ఇక నేను చూసి సగం అన్నా. అబ్బో కలవది, గట్లయితే కలవది. నాకు ఒక పేపర్ మీద రాసిస్తే నువ్వు తర్వాత మాట తప్పితే ఎవరన్నా పిలిచి అది చూపిస్తే నేను అందుకొని ఆయనతో ఉన్నవి ఇక్కుంటారు. దానికే లేదమ్మా, రాసిస్తా. మీ భర్త అయితే పని చేసిన పైసలన్నీ దానిలో రాసిండు కదా అన్నాడు. నేను చూస్తే నేను తీసుకోపోతున్నా అని చెప్పిండు అంతే. చెప్తే దాస్తాడు కానీ ఆ కాలం పెద్ద మనుషులు మాటకట్లా మాట పడగొట్టుకోరు. పెద్ద మనిషి గొప్పడే ఉన్నట్టున్నాడు. సరే పామరి సందుగా పెట్టి ఎక్కడ చూపెడుతు, నేను అన్నీ చెప్తా. ఓం గీం 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 ఘాం ఘాం ఓం డుమ్ 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 డుమ్. ఏమైందమ్మా? లే ఇంకా కూర్చుంటానావు. ఏమో నేను చూస్తే నాకు నమ్మకం అనిపించలేదు. అరే నమ్మకం ఏమున్నదమ్మా? ఓం ఓం జీ జంజరా ఇట్లా ఎంత మంచిగా చదువుతానా.
చెప్పా నువ్వా చిట్టు రాసిస్తారంటే కదా చిట్టి రాతపా అమ్మ రాతపా పెన్ను పేపర్ తెచ్చుకోపో రాతపా ఎందుకు తీసినాకనా సందు తీసినాక తీయ ముందే రాస్తానమ్మా శిరసంగం తీసుకుందాం శిరసంగం అని రాసినాకనే సందుకు ఓపెన్ చేస్తా పట్టు రాదు ఎందుకు నువ్వు ఉట్టికనే కొంచెం పడతావు ఇట్లా అమ్మ ఇగో శిరసంగ ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు అన్నీ మనం ఇప్పుడే తీసుకోవాలి కథలు వచ్చరం ఏం చేసుకుంటావమ్మా దాని తర్వాత దానిలో పోతే ఎటు పోతాయో ఇప్పుడు నీకు కనుక మీ ఆయన ఉండి చెప్పిండు ఎవరికి చెప్పడు కదా ఎవరికి చెప్పలే ఎవరు తెలియనప్పుడు అది ఎటు పోతుందో ఏమవుతుందో ఎవరికి ఎరక ఇప్పుడు నీతే కథ నువ్వు మంచుకోవచ్చు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇంత బంగారం కొనుక్కోవచ్చు 4 కిలోలంతా చీరలు నగలు నాణ్యాలు అన్నీ వస్తాయి ఆ కన్నద్దాలు పెట్టుకున్నావు బంగారు కన్నద్దాలు కూడా పెట్టుకోవచ్చు ఏం తెలుస్తుందమ్మా మెడ తీసి కదా మెడ పక్కకు పెట్టుకోవచ్చు తెలుసా అట్లుంటుంది ఇక్కడ ఏమనుకో పో నువ్వు తేపో సందుగా పెట్టబడతారా పో నీ పూజ మంత్రం ఎంత నేను ఓం తేపో ఊరుకో నీ మంత్రం వేస్ట్ అవుతుంది ఓం ఓహో ఓహో ఊసిని పాడువాడా నమ్మిందిరో బాబు నేను అనుకున్నట్టే అయింది పెద్ద మూట పట్టుకొస్తాంది అమ్మ ముసలిదానికి మోసం చేసి ఆ డబ్బా పట్టుకపోతా అప్పటికైనా అవుతుంది ఆగు ముసలి అప్పుడు 50 రూపాయలు అమ్మ 100 రూపాయలు అమ్మ అంటే అన్నది సరిగ్గా పెట్టి దగ్గర పెట్టుకొని అయిందా అమ్మ తెస్తానమ్మా రావన్నా నేను తెచ్చదక్కది నువ్వే తీసుకొస్తున్నా నాకెక్కడ లేస్తుంది అది అబ్బో లేవనంత ఉండదంటే అయ్యో ఎంత పెద్దగా ఉండదురా మూటో అయ్యో నా పంట పిచ్చపతి ఏమైందిరా నీకు నువ్వు గిట్లా అదృష్టవంతులు ఎట్లా కలిగినావురా ఆ తువాల మంచిగానే ఉన్నదా గట్టిగానే ఉన్నదా కట్టుకోపోతా అందుకు తువాల గట్టిగానే ఉన్నదా అయితే తీస్తురా సందుగా తీస్తురా ఉన్నావా అయ్యో నా మాట్లాడింటుందా మొన్న అబ్బా అమ్మప్పా నేను వస్తాను రిచ్ కిడ్ పిచ్చపతి అబ్బా పిచ్చపతిలా చపతి అవుతాడు ఎక్కడమ్మా ఎక్కడ యోగ్యుడు ఉన్నది కొడుక మెల్లది బిడ్డ మెల్లగా ఎన్నో రోజుల కంచి కట్టపడి ఆయనతో ఆఖరికి కథ ముగింపు కాగా చెప్పిండు మరి ఎవరికైనా మంచి వాళ్ళు చూపిస్తే ఆయనతో ఇంతగానో సంపాదించి ఎడబెట్టామని కేసు గిట్ట పెడతానండి భయానికి ఎవరు చెప్తారండి బిడ్డ గత చెప్పనంత సంపాదించండి అమ్మ చూస్తూ బాగా నాకు అసలు కిరికిరికి పడ్డది నడమే అనుకున్నావు డబ్బు అంటే మాటలు కాదమ్మా మూటలే కింద పెట్టదు లచ్చిందే అవుతా కదా మెల్లగొట్టు కింద పెట్టనమ్మా మరేమన్నా దీనికి పూజ మంత్రం చదివేది ఉన్నదా పూజ మంత్రం చదువుతారమ్మా వచ్చిన పాడు నా అదృష్టం ఏంద్రో కుక్కందని తచ్చిందా నక్కంది ఒక తచ్చిందా ఏంద్రో ఇల్లు ఆగు సామి ఆగు ఇప్పుడు నాకు చిట్టు రాసేవా చిరసగం ఇంటి కదా మరి ఆయన తెచ్చుకొని పోతే నేను ముసలిదాన్ని మరి ఇవాళకి ఎక్కడెక్కడ తిరిగి వచ్చాను ఎన్నో లోకాలలోకి వెళ్ళి వచ్చినాడు కదా మరి మళ్ళీ చూస్తున్నాడు మాయమైతే నాకెక్కడ దొరుకుతావు నువ్వు రాసితమ్మా నేను ఎటుపోను శిరసగం తీసుకుందామని చెప్పిన వాటికి రాసులు ఏమున్నది లేదు మరి నువ్వు అసలు వద్దు ఏదన్నా శిరసగం అని నువ్వు రాసిచ్చినాకనే దాన్ని ఓపెన్ చేయి ఓసి పాడబడా బుక్కులు పెన్ను చెప్పా మాగా రాసితా మరి ఆగు నేను అటువైనా నువ్వు విడిదిస్తావా ఏంది తీయనమ్మా తీయ ఎక్కడ మనిషివి అబ్బా ఈ మూస ఇక పో ఏది బుక్కును పెన్నే ఇగో ఇవాడు బుక్కును పెన్ను రయ్యరా ఎవరికి ఎత్తాను నువ్వు పెట్టిన పోతామని నాకు భయం డౌట్ ఇక డౌట్ ఏం పెట్టుకోకు రాసిస్తా ఇగో నేను నా పేరు బిచ్చపతి అంటే ఆ లోకంలో బిచ్చపతే ఏ లోకంలో బిచ్చపతి అను నేను ఇగో 6 చదువుకున్నా అయ్యో చదువు చెప్పదేమో అయితే నేను బిచ్చపతి నేను సందుగా ఓపెన్ చేస్తానా నీ పేరేం పేరు నా పేరు గంజి కొమరక్క అంటారు గంజి కొమరక్క సందుగా ఓపెన్ చేస్తానా ఓపెన్ చేసి దానిలో ఏమున్నా సరిసగం మంచుకుందాం అని రాస్తాను ఇంకేంది సరేనా ఏమున్నా సరిసగం మంచుకుందాం మరి నువ్వు ఏం రాస్తావు నాకు చదువు రాదు ఎట్లా రాస్తాను నాకేం ఎవరికైనా చూపిస్తా దేవుడా నువ్వు ఎక్కడ మనిషివమ్మా నాకు అర్థం కాదు నువ్వు నాకు పిచ్చి లేపుతాను పిచ్చి లేపకు జరా ఇగో సంతకం పెట్టినా ఇగో 2-3 సార్లు సంతకం పెడతాను ఇంకో పేపర్లు ఏమైనా ఉంటే కూడా నా తరఫున ఏమైనా ఉంటే కూడా రాసుకోపో ఇగో సంతకాలు కూడా పెట్టినా ఇగో పట్టుకో ఇగో ఓపెన్ చేయి నేను 15 రోజులు ఎక్కడికి వస్తాయండి అలా అల్లకెళ్ళి తీసినాయి నీకెక్కడికి వస్తాయి నాకెక్కడికి వస్తాయి అనేది ఇస్తానా అదే తీ అబ్బా ఎందుకమ్మా ఉట్టిగా పిచ్చి ఏ పాటి వెళ్తే చూడాలి నాకు ఇలా కళ వచ్చింది అలా పైసలు నేను గట్టంది పెడతాను స్వామి అట్లా పెడతా మేము మా కొడుకులు ఓడవేకపోవునా నేను ఓడవేకపోవునా నీ పూజ మంత్రం ఏందో ముందుగా చదివినాక ఓపెన్ చేయి వస్తుంది అది అవునా అందరు ప్రయత్నించి సపడే ఊకున్నారా ఈ ముసరోడు మరి చచ్చిపోయినప్పుడు ఏ మంత్రం వేసిండు దీనికి తాళం బయటట్టు ఆగు నీ మంత్రాలు లోపల తాగుతారా కానీ నువ్వు నిలబెట్టకమ్మా నువ్వు నిలబెట్టక ఆగు చదువు ఏం చదువు ఓపెన్ చేయి ఓం జై నువ్వు లోపలికి పో నువ్వు ఇంట్లోకి పో
నేను చదువుతాపో నువ్వు లోపల పోతే నేను మా మంత్రం చదువుతా కానీ నువ్వు ఉంటే నాకు అంత చిరాకు వస్తుంది చిటికి అంటుంది నేను చదువుతాపో అరే లొల్లు ముసలాం ఏది ఇంట్లోకి పోయింది అమ్మ నేను మంత్రం చదువుతారా మంత్రం చదువు నువ్వు అక్కడనే ఆ సంతగా మంత్రం చదువు ఆ సంతగా జాగ్రత్త అది మరి ఇప్పుడు అది ఎన్నడో నేను బుద్ధి వేసినప్పుడు కొన్నా మళ్ళా మా కొడుకులు నా తేజ్ వచ్చి మళ్ళీ 85 90 ఏళ్ళ దాకా సందుకు ఉండాలి మరి అక్కలు మొక్కలు వీకే వచ్చినాక మా కొడుకులు వదిలిపెట్టి నేను దొరకబట్టుకొస్తారు గట్టేం లేదమ్మా గట్టే నువ్వు అమ్మ నాకు ఇక్కడ మంత్రాలు పని చేస్తారు నువ్వు ఉంటే పో అటు పో ఇంట్లో పో ఇంట్లో ఓం డోమ్ డమ్ 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 ఓం డోమ్ 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 డమ్ డమ్ మంత్రాలు గట్టి చదువుతానమ్మా నువ్వు ఇంటనే ఉండు ఇటు రాకు ఓం డోమ్ 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 డమ్ డమ్ ఓం జా జయ ఓం ముసల్దాన్ని ఎట్లా పోతా కొట్టించిన చిటిక్కడి మాయమైనా ఇంకా తన ఇటువగానా దీని ఉన్న పైసలు అన్నీ నాకే దీనిలో బంగారం ఉన్నదో నగలు ఉన్నాయో నాణ్యాలు ఉన్నాయో ముసలోడు ఎన్నో రోజులు కష్టపడి సంపాదించిందట అన్ని ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయో ఓ భగవంతా ఏంద్ర విచ్చపతి నీకు అదృష్టం అబ్బా విచ్చపతి నువ్వు ఎంత గొప్పడివిరా గీ తెలివి ఎప్పుడో గింత తెలివి పెట్టుకొని అంత ఆగమైతివి విచ్చపతి విచ్చపతి నువ్వు లక్షాధికారిని వీరా నువ్వు కోటీశ్వరుని వీరా విచ్చపాతి విచ్చపాతి ఓపెన్ అయిందా స్వామి సప్పు లేదు అయ్యో సందుగెత్తకపోయిండు పైసలు లేవు సందుగా లేదు సగం ఇస్తానని నాకు రాసి ఇచ్చిండు మరి ఆ చిట్టి పట్టుకొని పోయిస్తాము పోతా ఆయన ఎన్ని పైసలు లేవు మరి ఆ సంగతి ఏందో తెలుసుకోవాలి ఇటువంటి మోసం స్వామి అని నేను ఎప్పుడు అనుకోలేదు ఇంకా మీదున్న సందుగా తీపిచ్చి ఆడ పెట్టినా నేను ఇంటి మంత్రం అత్తలేదు నేను మంచిగా చదువుతా పోమన్నాడు నేను నమ్మి లోపల పోయినా కథం పట్టుకొని రాలేకుండా వెళ్ళిపోయిండు ఈ ఎండ పాడపడే ఎండ బాగా గుట్టబట్టే ఈ పైసలు ముట్టేమో మొయ్యన్నాయే మోస్టోళ్ళు కూడా లేకపోయారు నాకు పని వాళ్ళు ఏం చేయాలి అత్త ఓ మామ ఇక రాలి మీ సంగతి చెప్తా నన్ను వెళ్ళిపోమంటారు వరిసిని నువ్వు కూడా వెళ్ళిపోమంటారు ఇక రావే బయటికి రా ఏమైంది అల్లుడు ఎందుకు వచ్చినావు నేను ఇక్కడనే ఉన్నా కనబడతానేనా మళ్ళీ ముంచుతామని వచ్చినావు ముంచుడు కాదత్తా ముంచుడు కాదు మీ దగ్గర తీసుకున్న పైసలు మీ మొఖాన కొడదామని వచ్చినా అవునా పైసలు పట్టుకొని వచ్చినావా అవునత్తా అవును కనబడతలేదు సంతగా పెట్టే దీని ఇంటే పైసలే అక్కడ చూసినావానే నేను ఎప్పుడు చెప్తూనే ఉంటా అడుకున్న వాళ్ళకు బొచ్చడి పైసలు అవి అడుకొని ఎట్లా సంపాదిస్తాడో చూడు బొచ్చడి పైసలు అయ్యో మామ నువ్వు అనుకున్నట్టు ఇవి అడుకొని సంపాదించలే మంత్రతంత్రాలు విలువిద్యలతో సంపాదించలే నేను నీకేం ఎరక మామ నీకేం ఎరక అత్త మీకు మొత్తం పైసలు ఎన్ని మీకు మొత్తం ఎన్ని రావాలి లెక్క రాసుకున్నారా అయ్యో అల్లుడు నువ్వు ఇత్తమన్న వల్ల పానం వచ్చింది ఎన్నో కొన్నో ఏ రాగాలుడు నువ్వు దేవుని మాకు ఇత్తా కావాలంటే 4 లోట్లు ఎక్కువనే ఇత్తది ఇగో దేవుణ్ణి ఏమనుకుంటారు మీ బిడ్డేది రావేమో వరిచి ఇంటనే ఉన్నదా అమ్మమ్మ ఇంటనే ఉన్నదా అది ఏం చేస్తాను దాని కళ్ళ ముందర ఇట్లా లెక్క పెట్టి మారేస్తా పట్టు ఏమనుకుంటాలో నువ్వు ఎట్లయినా తెలియకలను అని తెలుసాలుడు మాకు ముందుగానే కానీ నీ ముందు అంటే ఆగవు కదా అందుకే నీ ముందు అంటలేము అగో ఎవడే అబ్బా ఎవడో ఇంటి ముందుకి మంత్రగాడు వచ్చిండు ఓ పిచ్చిదానని మంత్రకాన్ని కాదే నేనేనే ఏం సంపాదించావు వెళ్ళిపో అన్ని పైసలు కట్టాకనే రమ్మన్నావు కదా అప్పులన్నీ తెరిపినాక ఇక వచ్చిన నువ్వు లెక్క పెట్టుకుని అన్ని పైసలు పట్టుకొచ్చి ఎన్ని లెక్క పెడతావు అని నీకే పట్టు నీకు కూడా ఇస్తా అత్త ఇక తీసుకోవాలి మీకు ఎన్ని కావన్నా నీకు మామ ఏమో బాగా మాట్లాడుతుంది ఇక నువ్వు కూడా తీసుకో ఇక 90లో నీకు అక్కడికత్తే పాటు నువ్వు పాప నువ్వేం మాట్లాడలే కదా నేను మర్చిపోయినా నువ్వేం మాట్లాడలే అత్త గిర్రి వంటివిగా కళ్ళు తెరుచుకుంటా అని ఇక లెక్క పెట్టుకో ఎన్ని లెక్క పెడతావా ఆగలుడు ఆగు నేను డబ్బా పట్టుకొచ్చుకుంటా బుజ్జి అల్లుడికి మంత్రులుగా ఉన్నావు పిల్లగా ఉన్నావు ఈ బిడ్డ రావయ్యా రా డబ్బా పట్టుకొచ్చుకున్నాను రా చెప్పరా నిజంగానే తెచ్చినావా పైసలు ఈ డబ్బా నిండా పైసలేనా మీలాగా వద్దల కోరిని కాదు ఇక ఆగు ఈ పైసలు మీకు తెరిపి అప్పులు తెరిపి నేను 4 పెళ్ళిళ్ళు చేసుకుంటా అప్పుడు నన్ను ఏమంటారో చూస్తాగు ఏమోతి ముందైతే మా వాళ్ళకి పైసలు కట్టు తర్వాత ముచ్చట మాట్లాడుకుందాం కానీ ఇక మాటలేవు మాట్లాడుకోవడం లేదు అంత జుమ్ తారా ఏక్ తారా నేను చెప్పినట్టు వినాలే బుజ్జి అల్లుడు నీ పాటలు బంద్ పెట్టిగా ఆగలే ఆగు నీ డబ్బా దగ్గర నింపాడు అల్లుడు నా పెదరపు మొదలు దింపు మా వెనక చీర దింపు ఏ పిచ్చిదానా నీకేం ఎగిరం వస్తుంది నాకు 19 లేక పానం విలువ పోతాంది సొడసొడలు పోతాంది నాకేం ముందుగా కావాలి అయ్యో మామ తొందరపడకు అత్త నువ్వు కూడా తొందరపడక అత్త మామ నువ్వు పోయి గడ్డపార తీసుకురాపో ఈ మూత ఓపెన్ చేయాలి ఎందుకు అల్లుడు పెట్టే తల చేయాలని పడగొట్టుకున్నావు గడ్డపార అడుగుతారు
గట్లాంటిది అత్త, గట్లాంటిది ఒకటి జరిగింది. మా గడ్డబారు తెప్పపోయి ఏంది మామ అంత పుతుకుతావు? ఇది మంచిగా గిట్ల గిట్లాను నీ అత్త ఏమన్నా మంచివేనే అత్త, నాకు అర్థం కాదు. ఏం తెలివి అత్త మీది? పైసలు తెచ్చినాక కూడా మీరు గిట్ల ఇతరికి సందుగా తీయత్తలేదు మీకు. అలా నిజంగానే ఉన్నాయి ఆ పైసలు, నువ్వు సంపాదించి పెట్టినావు అందులో. అసలు సంద చూస్తేనే డొక్కు అంటుంది. నువ్వు సంపాదించిందేనా అల్లుడు? అసలు తాళం వేస్తలేదు. అసలు తాళం తాళసి నీ దగ్గర ఉన్నదా లేదా? అత్త మీరు ఏమన్నా మనుషులు మీకు ఏమైనా తెలుగులు ఉన్నాయా? ఇది నేను సంపాదించిన సందుగా ఏమనుకుంటారా అత్త? మీ బిడ్డకంతా నువ్వు కదా, దానికే తెలియలేదు అనుకుంటా, నీకు కూడా తెలియలేదా అత్త? ఈ సందుగా పాడుపడ ఇంకా అత్తలేదు, ఇంకేం చేయాలి అల్లుడు? ఏమనకయ్యా ఏమనకు. ఎంత తిట్టినా అల్లుడు ఎంత తిట్టినా నేను ఓర్చుకుంటలేనా? నువ్వు కూడా సపరే ఊకో. ఏం మోసుకున్నాడే అవ్వ, ఎక్కడి నుంచో ఎత్తుకొచ్చినట్టున్నాడు ఆ పెట్ట. అన్ను ఉన్నదేమెరక లేదేమెరక? ఏం లేదని ముచ్చట చెప్పకే, అన్ని అపశకరాలే మాట్లాడతావు. నువ్వు ఇంతకన్నా బయటకన్నా ఎక్కడికన్నా వెళ్ళిపో. అవునత్త బరాబరి చెప్పినావు. మీ బిడ్డ పిచ్చిదే, నువ్వు కూడా జరిపించదానివే. ఇప్పుడిప్పుడే కొంచెం మంచిగా సపోర్ట్ చేస్తాను. మామ ఏంది మామ ఉట్టిగా నిలబడితే అవుతుందా? గడ్డపారుతో ఇంక తప్పు. ఏమోపో ఆ డబ్బాలు ఏమున్నదో ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చిండో. నీ సప్పదా పోతాం ముచ్చట పోతే ఏం చేస్తా కోసేపు. అత్త ఇక్కడ ఇంత కష్టపడతాను, ఇంకా మంచిదన్నదే పో రాదత్త. ఏం మనిషి అత్త నాకు అర్థం కాదు, ఇంత అర్థం చేసుకోవు. నువ్వు మంచి పని ముడతావు పాటు. ఈ అరే పని చేసేటప్పుడు ఏదైనా పంచి తెచ్చుడు, ఉప్పు నీళ్ళు తెచ్చుడు, అది తెచ్చుడు ఇది తెచ్చుడు లేదు. ఈ మామంతా బిత్రిగాడున్నాడు అంతే. నాకు 90 నీ 90 మామ 90 ఇస్తాగా నాకు. అరే రాములా ఇది అత్తలేదు. అత్తలేమో సపరేట్గా నిలబడుతుంది. మామ 90 అంటాడు, అదేమో 80 మనం పడుతుంది. పైసలు అంటే ఆశ ఉన్నాయి కానీ ఇట్లా పని చేసి అయితే తెలియదు, ఏం తెలియదు వీళ్ళకి. సంఘపాలం వచ్చింది, సంఘపాలం వచ్చింది. అన్ని రూపాయలు చీరలు. నీ నైట్ మీద కొద్ది పైసలు ఇవ్వంట, నాకే మొత్తం ఇవ్వంట. అల్లుడు మంచిలాగు తాగుతా కానీ అత్త ఇదే పరిచయం ఉన్నది ఏందంతా. అల్లుడు ఆసారి 5 కోట్లు ఇస్తానన్నావు, యాదికి ఉన్నది కదా, మర్చిపోలేదు కదా నువ్వు. ఇగో ఈ డబ్బాలే పెట్టు, నాకు పైసలన్నీ ఈ డబ్బాలనే. అల్లుడు నాకు 3 కోట్ల వరకు ఇస్తానన్నావు. ఇత్తనాడు కాదు, ఇచ్చుడు కాదు. ఏందికి ఇదేమో బుక్ ఉన్నది. అయ్యో ఇదేంది, ఇది రాతలేంది, కథ ఏంది, లక్షణం ఏంది, పేపర్ ఏంది. అయ్యో ఏం లేదు దీనిలో. ఉట్టిదే ఖాళీ డబ్బా కాదత్తా, దీనిలో ఏదో పైసలు ఉన్నాయి ఏదో. అయ్యో 2000 రూపాయలు పాత నోట్లు ఉన్నాయి. ఈ పని చేయ 1000 రూపాయల నోట్లు పాత నోట్లు ఉన్నాయి. అయ్యో రావులా ఏంది నువ్వు వచ్చిన డబ్బా పట్టుకొచ్చిన కాంచాలి. నువ్వు ఎంత తిట్టినా పడుకుంటా, నీకు మంచి తెచ్చుకుంటా, గడపారు తెచ్చుకుంటా, అది వాళ్ళకి కొడితే ఎన్ని డబ్బులు అయితే అని మేము ఆశపడితే నువ్వు ఏం లేక పడితే 1000 రూపాయల నోట్లు అంటానవా? 2000 రూపాయల నోట్లు పాత నోట్లు అని చెప్తానవా? నీ పడుకుంటా నీ కదే కావాలి. ఇంకా నువ్వు తిడతా అంటే పడుకుంటున్నావు. పొద్దున్న దాకా అరికోస పెట్టినావు అది ఇవని. అత్తను తిడతా అంటే కూడా నేను ఓపిక పెట్టినా. నన్ను అత్తను పట్టుకొని ఇదో అని తిడతావు. నీకు తెలివి ఉన్నదా అల్లుడు? నువ్వేమన్నా మనిషివేనా? ఏం మనిషివేనా అంటావు నన్ను? ఇక ఆగుల్ని ముసలి నన్ను మోసం చేసింది. అయ్యో అంత ఆగమాన్ చేసింది ముసలి పడవాడు. ఇలా పైసలు ఉన్నాయంటే నమ్మిన, వీళ్ళు ఎవరు నాకే వెరక. ఇక ఆగుళ్ళు అత్త పొరపాటు అది తప్పేనా అది. అయ్యో మళ్ళీ వీళ్ళతో లొల్లి పుట్టించిందిరో కొత్త లొల్లో ఈ ముసలి పాడవాడు. అయ్యో అల్లుడు పైసలు అనే మళ్ళా మొదటికే తెచ్చి అల్లుడు. అంతేనే ఇక నాకు 90లు బాకీ లేవో. ఇక తాగుతానో తాగనో 90లు. ఈ ముసలి చేపట్టి అంత ఆగమైంది. ముసలమ్మ ఇట్లా ఏంది నీ అంగడేంది, నీ ఆగమైంది ఏంది? ఇట్లా ఓ ముసలమ్మ ఇట్లా. ఇవ్వలే ఇది వరకు నేను తింటాన్నా, అంత నట్టపోయినా ఆగం. నువ్వేనా? ఏమన్నా పైసలు ఏవి ఏపాటు తీసుకున్నావు? నీ జుట్టేడు వారేసినావు. నా పైసలు ఏమి మాయం చేసుకొని మళ్ళీ అటు పట్టుకపోయినావు, అన్ని చదువుకున్నావు, మళ్ళీ సంతక పట్టుకొచ్చావు. ఆ సంతక తీసి చెప్తే నీ బుక్ తెస్తా, నీ సంగతి చెప్తా. బుక్ సంగతి తర్వాత నీ సంగతి తర్వాత దీనిలో ఏమున్నాయమ్మా ఏమున్నాయని 1,00,000 రూపాయలు ఉన్నట్టు నాకు మా ఆయన ఇది సంపాదించుడు, మా ఆయన అది సంపాదించుడు అని చెప్తే ఎన్ని కోట్లు ఉన్నాయి, 1 లక్షలు ఉన్నాయని నేను అనుకున్నా. ఇవి అమ్మ పైసలు ఇవేంది పైసలు పని చేస్తాయా? ఈ 1000 రూపాయల నోట్లు, ఈ 1000 రూపాయల నోట్లు ఇప్పుడు ఇవి పోయే 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 1000 రూపాయల నోట్లు చూపెట్టి నాకు నా పైసలు నా కథ దీన్ని వెళ్తుంది చెరసగమని రాపించినాం. ఇంకా
ఏ మనిషివమ్మా నువ్వు ఏం మనిషివి నీకు అంటే ఏమన్నా అనాలంటే ముసలిదానికి తయారైనవు ఇక అంటే నన్ను ఎవరైనా చూత తిడతారు ఏ మనిషివి నాకు అర్థం కాదు ఈ సందగా పట్టుకోపో ఒక్కటే ఓపెన్ చేస్తుడు ఇక్కడ కాదు అక్కడ కాదని నువ్వు ఏమంటే నేను మా భార్య దగ్గర ఒకటే తిట్టు ఒకటే లొల్లి పెట్టుకున్నది ఇలా పైసలు వెళ్తాయి నాకు పైసలు వెళ్తాయి అని మా అత్తరు అయితే కొట్టపోయి నా సంబరాలను చూసిన ఇంకా నయ్యం ఇంకా ఈ పైసలు పెట్టి ఎట్లా బయటకు వద్దాం అనుకున్నా ఏందమ్మా నువ్వు ఇంకా ఇంకా నా సందుగా నేను రాపిచ్చినానంటానవా ఏమో నువ్వు సాయమైన వచ్చినావు ఓం రీమన్నావు ఇట్ట కథ చూపించినావు తూలినావు జుట్టు వేయింది మళ్ళీ ఇప్పుడు మరి ఆ మంత్రంతో పైసలు మాయం చేసినావు నువ్వు దాచుకొని వచ్చినావు నాకు తెలుస్తలేదు వీళ్ళు ఇవ్వంటే సందుగా పట్టుకుంటుందా ఇప్పుడు అది ఎన్నడు ఇప్పుడు 50 ఏళ్ళ కింద మీద పెట్టిన సందుగా అది ఇవాళ నిన్నటిది కాదు ఇప్పుడు పోదాంపా నిన్ను పట్టిస్తా పోలిస్తావు నువ్వు పట్టిస్తా ఆ సందుగా పట్టుకపోదాం నాకు రాసిచ్చిన కాగితం ఉన్నదా కాగితం పట్టుకొస్తా ఈ సందుగా నువ్వు పట్టుకో కాగితం నేను పట్టుకుంటా పోదాం రా అరే ఏడికి పోతాం ఎక్కడని పోతాం దీనిలో ఏం లేదమ్మా నేను ఎత్తి కొట్టుకుంటానికి ఏడికి పోతాం దీనిలో ఏం లేదమ్మా ఇగో గిదే నోట్లు ఈ 2000 రూపాయల నోట్లు పెట్టిండు ముసలోడు పాడబడే అక్కర్రావు రావు ఇది ఏమైనా పని చేస్తాయి ఇవి చెల్లె ఇప్పుడు ఎప్పుడో ఏ 10 సంవత్సరాల కిందనో వీటిని బ్యాన్ చేసిళ్ళు ఇవి ఏం లేవు చెల్లెని 2000 రూపాయలు పట్టుకొని అటు పోతావు ఇటు పోతావు ఏందమ్మా ఇంకా సగం రాపించుకున్నావు సగం దీనిలో అప్పు కాయదాలు ఎక్కడో ముసలోడు అప్పు తీసుకున్నాడు అవన్నీ రాపించి పెట్టండి ఇక్కడ ఇంకెవరికి అప్పులు కట్టినట వాడికో 500 వీనికో 1000 రూపాయలు అక్కడ తీసుకున్నా ఇక్కడ తీసుకున్నా రాసి పెట్టండి ఇక్కడ అవైతే నాకు తెలియని ముచ్చట్లు వాళ్ళు ఎవరు వచ్చిందని అడగరు కానీ అవి ఉన్నాయి ఎక్కడ ఏం చేసినావు ఏం చేసినావు నేను పోలీసు ఓడు అయితే ఖాయం పోదాంరా అయ్యో ఇదేం కథ ఇదేంద్రో లొల్లు పోలీస్ స్టేషన్ పోతే మళ్ళీ ఏం కథ అమ్మా ఎట్టడమ్మా ధర నిజంగానే గట్లా 2000 రూపాయలు పాత 2000 రూపాయలు నోట్లు వెళ్ళినాయి ఇది లేదు ఉట్టిదే సందుగా మా అత్తని తిట్టినా మా మామ మీదికి పోయినావు అంత అంగడంగడి చేసినా నేనే ఇప్పుడు లొల్లినా ఎట్టుకోవాలో అర్థమైతే లేదు నేను సావన్న బతుకన్నది వెళ్తలేదు నాకు నువ్వు చెప్పిన ముచ్చట నాకేం అక్కర్లేదు నాకైతే ఇంట్లో ఏం లేవు నాకు తెలియదు నాకు అయితే 1 కోటి రూపాయలు అందులో ఉన్నాయని చెప్పిండు ముసలాయనే అందుకని నిన్నేనకంటే నువ్వు 3 లోకాలకి వెళ్ళి తిరిగి వచ్చినావు అందుకే నేను నమ్మి నిన్ను చేతనే సంతక తీపిచ్చిన నువ్వే పట్టుకొచ్చినావు అలా పైసలు లేకుంటే నన్ను పిలిచి అమ్మాయి రా అమ్మ ఇవి చెల్లని లోట్లున్నాయి 2 లోట్లు 1000 రూపాయలు అయ్యి అందులో ఏమి లేవమ్మా అని నాకు చూపిస్తే నమ్మకం ఉండు నువ్వు ఎత్తుకొని పోయినావు అది ఎత్తుకొని పోయిందే నాకు ఇప్పుడు ఎందుకంటే డౌట్ వచ్చింది ఎత్తుకొని పోయిందా డౌట్ వచ్చింది ఇవి 1000 రూపాయలు ఒట్టి చెల్లని చూపిస్తాను అని ఎన్ని ఏం తీసుకున్నావు సరే పైసలు లేవు ఎందుకు ఎత్తుకొని పోయినావు అరే పైసలు ఉన్నాయి కావచ్చు అమ్మ నిజంగా నేను ఏదో బుద్ధి పుట్టి ఏదో నాకు బుద్ధి గడ్డి తిని ఎత్తుకొని పోయినా మధ్యలో పైసలు ఉండొచ్చు తీసుకుందామని ఎత్తుకొని పోయినా లేవు ఉట్టి సందుగా కాలి సందుగా అమ్మ కాలి గుద్దుకొని సావన్నా కాలి సందుగా అమ్మ కాలి సందుగా దాన్ని ఏం లేదు ఉంటే నేను మళ్ళీ వస్తున్నా లేదు కాబట్టి తిట్టడానికి వచ్చిన ఉంటే మళ్ళీ నీకు దొరుకుతున్నా గట్లా నేను చెప్పేది అసలు ఏం లేదు అసలు నేను ఇంకోటి ఏం తెలుసా నేను ముందుగా వచ్చిన నువ్వు బిచ్చం వేలే నువ్వు అప్పుడు నేను ముందుగా బిచ్చం పట్టుకోవడానికి వచ్చా సినిరంగ వేసుకొని గాపిలు కానీ గీపిలు కానీ ఏది లేదు ఏ లోకం లేదు ఆ లోకం లేదు ఈ లోకం లేదు ఇది ఎక్కడదమ్మా కొనుక్కున్నా ఇవన్నీ కొనుక్కున్నాను అప్పుడు వచ్చినప్పుడు ఏం లేవు కదా ఏం లేవు కదా వచ్చినప్పుడు సినిరంగ పెట్టుకున్నావు అటుకనే నాకు అమ్మ 100-50 వేయమంటే నేను గడిచెక్కు బిడ్డ గడిచెక్కితే ఇస్తానన్నా కాగట్టి నేనేం చెప్తా 4 ఇళ్ళలో పోతా 450 అడుక్కుంటాను వెళ్ళిపోయినాక మళ్ళీ సామేశం కట్టుకొని వచ్చినావు అత్తే నేను నమ్మి నిన్ను నా సందుగాను ఇప్పుడు నీవన్నా అలా పైసలు లేకుండా నువ్వు పిలిచి చెప్పాలి ఎత్తుకొని పోయినావు నువ్వు అందులో ఉన్నాయనే నాకు నమ్మకం ఉన్నది లేవమ్మా నిజంగానే లేవు ఇక నువ్వు చంపిరా ఇక నేను సత్తుడే బతికినా ఇక బతుకుడే ఏం లేవు ఆ 2000 దాచిపెట్టుకో అవి ఎందుకు పని చేసి దాచిపెట్టుకో ఇక నీకు పూజ ఆగు నువ్వు పూజ మంత్రాలు బాగా వస్తామో ఈ 2000 రూపాయలు చెల్లితట్టు మంత్రం వేయి ఇప్పుడు చెల్లించుకొస్తాము నీ పూజ అని నాకు నమ్మకం ఉంటుంది ఇక కావాలంటే నువ్వే దండలు తీసుకో తీసుకుంటే ఈ చెల్లం రోట్లు ఖాయం మంచిగా అయితే మరి నువ్వే మంచిగా అయితే మంత్రాలకు చింతకాయలు రాతాయి అమ్మ నాకు అర్థం కాదు మంత్రాలకు చింతకాయలు రాతాయి అని పెట్టి నమ్ముతావు గింత ఏజ్ మీద పడ్డది అయినా మంత్రాలు గింతలు అంటే నమ్ముతావా మంత్రాలు ఉంటాయా గింత దాకా నేను గింత చూసుకుంటా అన్ని చూసుకుంటా 3 లోకాలలో నేను తిరిగి వచ్చిన నేను లోకాల నుంచి వచ్చిన ఈ యుగం కాదు ఇంకో యుగం నుంచి వచ్చిందని చెప్పినావు చెప్తావా అమ్మ 4 మాటలు 10 మాటలు చెప్తావు 4-10 చెప్తావు అయినా నువ్వు నమ్ముతావా ఏమో ఎంతమంది మాయం చేసి వచ్చినావు నీ మాయం పాడుబడా దాని చేరుతాయి 2000 రూపాయలు అక్కడికి వస్తాయి పోతానా ఇవన్నీ చెల్తాయో మరి ఏమో ముసలి పాడవడం దాగం చేసింది ఎక్కడి నుంచో స్వామి వచ్చిండు స్వామి ఈ మాయల మారి స్వామి వచ్చిండు సందుగోపం చేసిండు అందులో ఉన్నాయి ఎన్ని ఉండవచ్చు వాటి సందుకే వాటిది ఎందుకు ఉంటుంది ఇక ఆఖరికి ఉన్న పైసలు ఎత్తుకపోయిండు అవి మాయం చేసిండు ఈ ఉద్రాచమాల నా చేతికిచ్చిండు ఆ పోలీస్ స్టేషన్ పోయి కాంప్లిమెంట్ ఇచ్చి రాసి ఇచ్చినాక ఆయన సంగతి తెలుస్తుంది నాకు ఇక ఆఖరికి ఉద్రాచమాలు ఇచ్చిండు ఇది కూడా పట్టుకొని పోతా పోలీస్ స్టేషన్ ఈ ముసలి పాడవాడు నన్ను నాగం చేసింది బొచ్చడు పైసలు వస్తాయి అనుకున్నా 1 రూపాయి రాకపాయే
ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే. ఈ ముసలి పాడవాడు నన్ను ఆగం చేసిందే, ఆగం చేసిందే, అంగడి చేసిందే, అందరితోనే తన్నులు పడే కథ తీసుకొచ్చిందే.